హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. నైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ పొద్దున్నే టిఫిన్లు అయ్యాయా? మాకైతే ఇంకా అవ్వలేదన్నమాట. కువైట్ వాళ్ళకైతే పెట్టేశాను. చేప క్లీన్ చేసేసి తిందామనేసి ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో కువైట్ వాళ్ళకైతే చేపల పులుసు అయితే చేస్తున్నానండి. మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ చేప పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజైతే చేపల పులుసు అన్నమాట. కువైట్ వాళ్ళకి రైస్ సాస్వరండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్, సరేనా? ఫుల్ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియోకి అయితే వ్యూస్ అయితే అస్సలు రావటం లేదండి. ఫుల్ వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. ఈ చేప పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఇప్పుడైతే ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము. చేపంతా ఈరోజు శుక్రవారం కదా, సార్ అయితే ఇంకా లేదు. మేడంకి అయితే టిఫిన్ పెట్టాను. సార్ బన్ రూమ్లోకి తీసుకుపోయి పెట్టాను, ఇంకా లేదు. పిల్లలు అయితే లేచారు. వాళ్ళకు కూడా టిఫిన్ అయితే చేయాలి. వాళ్ళకి ఏమి కావాలో అదైతే చేయాలన్నమాట. చేప క్లీన్ చేసేసి పొయ్యి అడిగి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారు కదా? చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేశాను అన్నమాట. ఒక చేపకు వచ్చి 6 ముక్కలు అయితే వచ్చాయండి. ఇలా అయితే కట్ చేశాను. ఇప్పుడైతే లావు ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇవైతే కళ్ళు నీళ్ళండి, శుభ్రం చేసేదానికి. చికెన్ కానీ చేపలు కానీ అలాగనే ఫ్రూట్ ఏమైనా కానీ ఈ నీళ్ళతో అయితే క్లీన్ చేసుకుంటూ బాగా వచ్చేదన్నమాట. చూడండి వాటర్, వీటిని అయితే కళ్ళు అంటారు. ఇదైతే బాగా శుభ్రంగా ఉప్పు కళ్ళు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేద్దాము. వీటిలో నిమ్మకాయ కూడా ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు అయితే 6 వచ్చాయండి. అయితే నీట్గా అయితే కడిగేసాను. ఇప్పుడు వీటికైతే మసాలా అయితే ఏమేమి మసాలా కావాలో చూసేయండి. మరి కువైట్ వాళ్ళ స్టైల్లో ఎలా చేయాలో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే బాగా కడుక్కున్నాను కదా. ఇప్పుడైతే నిమ్మరసం అయితే వండుకున్నాము. ఒక నిమ్మకాయ అయితే వండుకున్నామండి. ఇప్పుడైతే ఇదైతే ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పౌడరు, అలాగని మెంతుల పౌడరు, కొద్దిగా అయితే కారం వేసానండి. అదైతే కారం ఉండదన్నమాట, లైట్గా ఉంటుంది. ధనియాల పొడి, అలాగని తెల్లగడ్డ పౌడరు, అల్లం పౌడర్ అన్నమాట, మిరియాల పౌడర్ ఇదంతా వేసి బాగా కలుపుకున్నాం. ఇదైతే చేపల మసాలా పొడి అండి, చేపల పొడి అన్నమాట. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇదైతే బాగా కలిపేద్దాం. ఇలా అయితే చేపలకైతే బాగా మసాలా కలిపి ఒక అరగంటన ఇలానే పెట్టుకోవాలండి. ఈ చేపలు మళ్ళీ నేనైతే ఏం చేస్తానో చూడండి. ఇదైతే మళ్ళీ నూనెలో అయితే ఎంపాలండి. ఇదైతే చింతపండు రసం అన్నమాట, కొద్దిగా వేస్తున్నాము. ఇదంతా బాగా కలుపుకున్నాము. మసాలా అయితే ఇలా బాగా కలిపేసానండి. ఇదైతే ఒక అరగంట సేపన్నా ఇలానే ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ తీసి ఇదైతే ఆయిల్లో అయితే వేయించుకోవాలి. చేపలు పులుసుకు కువైట్ వాళ్ళ స్టైల్లో ఇలా అయితే చేయాలండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది.
ఇప్పుడైతే ఈరోజు బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. బెండకాయలు అయితే ఇలా అయితే కడిగి పెట్టాను అనమాట. బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. మాకు ఇవైతే చేపల కూర లేకనమాట కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే జైతూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. జైతూన్ ఆయిల్ అనమాట ఇది. ఇక్కడైతే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా అయితే బాగా ఎర్రగా ఏగిపోయాయండి. ఇప్పుడైతే ఇక్కడ ఆకులు కనపడుతున్నాయి కదా, ఇదైతే స్పింజ్ అండి. ఇది చేపల కూరకైతే ఎక్కువ వేస్తారనమాట. ఇక్కడైతే ఇది స్పింజ్ వేసుకోవాలి. ఈ చేపల కూర కాబట్టి ఈ ఆకులు అయితే ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. స్పింజ్, 2 నిమిషం ఆకు, 2 నిమిషం అలాగనే కొత్తిమీర అన్నమాట. ఈ ఆకులన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఆకులన్నీ బాగా ఎర్రగా మగ్గనివ్వాలన్నమాట. వీటిని బాగా ఆయిల్ అయితే వేయించుకున్నాము. పచ్చాసన వేసినంత వరకు ఈ ఆకులన్నీ వేయించుకోవాలి. కొత్తిమీర, స్ప్రింగ్, గుండు మిర్చి, ఈ 3 ఆకుల పేర్లు అయితే బాగా మగ్గిపోయాడు కదా ఆకులు. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడరు, మెంతుల పౌడర్ అన్నమాట. మళ్ళీ అయితే వీటిలో కొద్దిగా అయితే వేస్తానండి. లైట్గా వేసాను అన్నమాట. చేపలు కలిసి పెట్టాను కదా, వాటిలో మసాలా ఉంటుంది కాబట్టి అందుకని ఇట్లయితే కొద్దిగానే వేసాను. ఇప్పుడైతే చింతపండు వేస్తాను. ఇదైతే టమాటా, అల్లము, తెల్లగడ్డ అయితే మిక్సీ కట్టుకున్నానండి. ఇదిగానే వేసేస్తాను. ఇప్పుడైతే ఉప్పు వేసేద్దాం. ఇప్పుడైతే కాసేపు అయితే మూత పెట్టేద్దాం. చేపలు అయితే నూనెలో అయితే వేపుకోవాలి. చూసాను ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకైతే జీతం అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే బ్యాంకుకి అయితే కడుతున్నాను, ఇంటికైతే వేస్తున్నాను అన్నమాట. జీతం డబ్బులు అయితే ఒక నెల అంతా కష్టపడితే మరి నిద్ర లేని రాత్రులు, తిండి లేని రాత్రులు, ఇలా కాడ మాటలు కొనే రోజులు ఎన్నో ఉంటాయి. డబ్బులు వెనక ఇంటికాడ బాధ్యతలు కూడా అలానే ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడైతే డబ్బులు అయితే బ్యాంకు కడుతున్నాను. ఇప్పుడైతే ఈ చేపలు అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేపుకున్నాను. ఇదైతే కువైట్ వాళ్ళ స్టైల్లో చేపల పులుసు అండి. ఇలా అయితే చేయాలన్నమాట. ఇలా ఆయిల్ అయితే వేపానండి. వేపిన తర్వాత చేపలతో కలిపి పెట్టినాయి కదా, ఆ మసాలా అయితే ఉంటే మళ్ళీ వీటిలో అయితే వేస్తున్నాను. మసాలా అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే చేపలు అయితే ఎంపి పెట్టుకున్నాం కదా, ఇదైతే జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే వీటిలో మళ్ళీ ఉడికివ్వాలి. వంట అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయిందనమాట. ఇక్కడైతే వైట్ రైస్ చేశానండి. ఇక్కడైతే నెయ్యిలో నేను ఉల్లిపాయలు, అలాగనే టమాటా, క్యాప్షను అలాగైతే నెయ్యిలో అయితే ఏంపి ఇలా అయితే రైస్ పైన అయితే వేసానండి. పసుపు వేసి చేపల కూర అయితే రెడీ అండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట. మరి ఈరోజు వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మాకైతే
బెండకాయ పులుసు అండి. దగ్గరగా అయితే పులుసు అయితే బెండకాయ పులుసు అయితే చేశానండి. మరి ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్స్.